వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నల్గొండ జిల్లా దేవరకొండలో అధిక వడ్డీ కేసులో ఇద్దరు ఏజెంట్లు అరెస్ట్, మరొకరు పరారీలో ఉన్నారు. అధిక వడ్డీ కేసులో ఇద్దరు ఏజెంట్లను అరెస్ట్ చేసినట్లు దేవరకొండ ఏఎస్పీ మౌనిక వెల్లడించారు. సోమవారం రాత్రి కొండమల్లేపల్లి సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఏఎస్పీ మౌనిక వివరాలను వెల్లడించారు. అధిక వడ్డీ వ్యాపారంలో బాలాజీ నాయక్ ని విభేదించి మధు నాయక్ అధిక వడ్డీ వ్యాపారం చేశాడని, మధు నాయక్ తో కలిసి అధిక వడ్డీ పేరుతో మోసగించిన కేసులో కొండమల్లేపల్లి మండలానికి చెందిన అభిషేక్, మహేష్ అనే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసి వారి నుండి 7 కోట్ల విలువైన 23 ఎకరాల స్థలం, డాక్యుమెంట్లు, ఒక ఫార్చునర్ కారు, ఐఫోన్ మొబైల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నట్లు మధు, అభిషేక్, మహేష్ పై 35 మంది ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసుకుని అభిషేక్, మహేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు అధిక వడ్డీ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని ఏఎస్పీ మౌనిక వెల్లడించారు. సమయంలో ఇంట్రాగేషన్ చేసిన తర్వాత నాంపల్లిలో ఒక ప్లేస్లో వీళ్ళకి దేవతపల్లి అనే ఊర్లో వీళ్ళకి ల్యాండ్ ఒకటి మధుకొని అది మన అభిషేక్ పేరు మీద పెట్టడం జరిగింది. దాని విలువ 7 కోట్ల రూపాయలు. అండ్ తిన దగ్గర నుంచి ఒక టొయోటా ఫార్చునర్ కార్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అది టొయోటా ఫార్చునర్ అండ్ టొయోటా ఫార్చునర్ కార్ని కూడా మేము సీజ్ చేసాము. దట్ ఈస్ అరౌండ్ వాల్యూ వర్త్ 30 to 40 lakhs. అండ్ ఒక ఐఫోన్ 16 Pro Max మొబైల్ని కూడా సీజ్ చేసాం. అండ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ ప్రామిసరీ నోట్స్ అండ్ ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన ప్రామిసరీ నోట్స్ది కాపీస్ అవన్నీ కూడా మేము సీజ్ చేసాము. అండ్ అట్ ద సేమ్ టైం ఈయనకి మాకు 24 hours కస్టడీ కాబట్టి ఉన్న లిమిటెడ్ టైంలో మేము ఇన్ఫర్మేషన్ కొన్ని రాబట్టాము. అండ్ అట్ ద సేమ్ టైం ఏం బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఏ అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ అవన్నీ వాళ్ళు ఆపరేట్ చేసేవాళ్ళు, ఎక్కడెక్కడ ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది లిస్ట్ తీసుకోవడం జరిగింది. సో ఈయన అభిషేక్ అనే వ్యక్తి మధుతో మొదటి నుంచి కూడా లేడు. పోయిన సంవత్సరం నవంబర్ నుంచి అసోసియేట్ అయినా అని తను చెప్పడం జరుగుతుంది. సో ఇది కూడా మేము ఇంకా వెరిఫై చేసేది ఉంది. సో ఇది లిమిటెడ్ పీరియడ్ కాబట్టి మధు నుంచి ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతవరకు ఎన్ని కోట్ల మోసం మధు చేశాడు అనేది ఈయన పూర్తిగా చెప్పలేకపోతున్నాడు. సో ఇంకా మధు ఏజెంట్స్ కూడా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా మేము వాళ్ళని త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. మధు ప్రస్తుతానికి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. బట్ వీ విల్ సూన్ ఫైండ్ హిమ్ అండ్ ఆయన కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. సో పెద్దసరిపల్లి గుడిపల్లి మండలంలో బాలాజీ నాయక్ ఆయన చేసిన చీటింగ్ తర్వాత ఈ పెద్ద మొత్తంలో బాధితులు, పెద్ద మొత్తంలో డబ్బులు ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి కేసు అవుతుంది అని మీ అందరికీ తెలిసిందే. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ దర్యాప్తు జరుగుతుండగా మాకు వచ్చిన ఏజెంట్లు ఎవరైతే ముఖ్యమైన పాత్ర బాలాజీ నాయక్ కాకుండా ఆయన కింద పనిచేసిన మిగతా ఏజెంట్లు వాళ్ళని కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది. ఇదే సందర్భంగా మాకు మధు అనే అతని గురించి ఒక వ్యక్తి గురించి కూడా తెలిసింది. సో ఇప్పుడు మేము పట్టుకున్న అభిషేక్ ఇంకా మహేష్ అభిషేక్ డ్రైవర్. సో ఈ అభిషేక్ని కూడా మేము తను అభిషేక్ మధు అసోసియేట్. సో మధు బాలాజీ నాయక్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు చీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉండే. ఆ తర్వాత ఒక కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ వచ్చి తర్వాత మధు స్ప్లిట్ అవ్వడం జరిగింది. సో ఇద్దరు కూడా ఇప్పుడు కాంపిటీటర్స్ లాగా దేవరకొండ గుడిపల్లి రీజన్స్లో వాళ్ళు 10 రూపాయల వడ్డీ అని చెప్పి జనాల్ని ఆకర్షించడం జరుగుతూ ఉండే. సో బాలాజీ నాయక్ ఏమో ప్రతి 3 నెలలకు ఒకసారి జనాలకి డబ్బులు ఇచ్చేవాడు, ఇంట్రెస్ట్ డబ్బులు. అయితే నేను నెలకు ఒకసారి ఇస్తాను మీకు అని చెప్పడంతో మధుకి కలెక్షన్, మధుకి ఎక్కువ బాధితులు రావడం జరిగింది. సో పెద్ద ఎత్తుననే ఎక్కువ మంది బాధితులు మధు వైపు ఉన్నట్టు మాకు ప్రస్తుతానికైతే దర్యాప్తు పరంగా అర్థమవుతుంది. సో ఈ అభిషేక్ నాయక్ని నేను ఇంట్రాగేట్ చేసి సమయంలో మాకు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఒకటి వచ్చింది ఒక కంప్లైంట్ నుంచి. తన దగ్గర నుంచి 35 లక్షల డబ్బులు డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్లో తను అభిషేక్కి ఇచ్చినట్టు. సో దాని ప్రకారంగా మేము ఒక ఎఫ్ఐఆర్ చేసాము అండర్ సెక్షన్ 420 చీటింగ్లో అండ్ సెక్షన్ 5 ఆఫ్ తెలంగాణ స్టేట్ డిపాజిటర్స్ యాక్ట్.
సో ఇది క్రైమ్ నెంబర్ 169/2025 ఇన్ కొండమల్లపల్లి PS లిమిట్స్. సో దాని తర్వాత మేము ఇంకా వీళ్ళ ఫోన్ నెంబర్స్ అవన్నీ పట్టుకొని తర్వాత వీళ్ళని ట్రేస్ చేసి తర్వాత వీళ్ళని